For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితుడు ప్రొఫెసర్ గొల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, తెలంగాణలో ఎన్నికల పరిస్థితి ఏంటి గురుగారు? బీజేపీ గెలుస్తుంది అంటారా, లేకపోతే జ్యోతిష పరంగా అసలు ఎలా ఉంది బీఆర్ఎస్ అంటారా? మనకిప్పుడు తెలంగాణ ఎన్నికల మీద పెద్దగా ఆతృత ఎవరికీ లేదు. ఎందుకనంటే ఎప్పుడు కూడా సీఎం ఎవరు గెలుస్తారన్న దాని మీద ఉత్సుకత ఉంటుంది. అవును, ఎవరి రాష్ట్రం వాళ్ళది. అవును. మన తెలంగాణకి సీఎం ఎవరు అవుతారు అదే అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రానికైనా సరే ఎప్పుడైనా సరే చప్పగా ఉంటాయి అన్నమాట. అందువలన పెద్దగా ఇప్పుడు ఆంధ్రాలో అంటే అది సీఎం ఎలక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్, ఎవరు గెలుస్తారు, పోటీలు పెట్టుకుంటారు, ఇట్లా పందాలు కాసుకుంటారు, రకరకాలు ఎవరైతే ఉన్నారని ఆతృతగా ఎదురు చూస్తారు. మళ్ళీ అక్కడ పార్లమెంట్ మీద పెద్దగా ఆసక్తి చూపించారు. ఇకపోతే సెంట్రల్ లెవెల్లో అక్కడ ఏ గవర్నమెంట్ వస్తుంది దానికి దోహదపడతాయి కాబట్టి ఏదో ఓట్లు మాత్రం పర్ఫెక్ట్గా వేస్తారు. మళ్ళీ ఎవరికి వేయాలి వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, సెంట్రల్లో ఏ పార్టీని గెలిపించాలి అని, దానికి మాత్రం వేసేస్తారు. ఇక్కడ రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి సెంట్రల్లో వేసేదానికి అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే పార్టీలను గెలిపిస్తారు, అండ్ ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి వేరే పార్టీని గెలిపిస్తారు. ఇది కామన్గా వస్తున్నటువంటి ఆచారం అనమాట. ఎక్కువగా రెండు కలిపి వేసేది రెండు పార్టీలు, లోకల్ పార్టీ ప్లస్ రీజనల్ పార్టీ ప్లస్ పైన సెంట్రల్లో ఇక్కడ స్టేట్లో ఉన్నది రెండు ఒకటైతే అప్పుడు వేరుంటుంది. అప్పుడు ఏంటంటే ఒక జనతా పార్టీ ఒక హవా నడిపింది. అప్పుడు బీజేపీ అసలు ఇంకా పుట్టలేదు. అప్పుడు జనతా పార్టీలో మొరార్జీ దేశాయ్ అంటే మొనగాడు అనమాట. మొత్తం పెరిగిపోయిన రేట్లన్నిటిని డౌన్ చేసి పడేసాడు. ఇందిరాగాంధీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్లో అప్పట్లో వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువ వచ్చినప్పుడు జనతా పార్టీ ఫార్మ్ అయింది. మొరార్జీ దేశాయ్ అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ఆ చేసిన తక్కువ టైం అయినా కూడా అద్భుతంగా చేశాడనమాట. అది సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత చరణ్ సింగ్ వచ్చాడు. చరణ్ సింగ్ సరిగ్గా మళ్ళీ కంట్రోల్ చేయలేకపోయాడు. సో అలాగా అక్కడి నుంచి అలా ఇంకా పార్టీయే కనుమరుగైపోయి జనతా పార్టీయే భారతీయ జనతా పార్టీగా ఆవిష్కరింపబడింది అనమాట. సో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో ఏంటంటే మనకి రూలింగ్ చేసేదేమో కాంగ్రెస్ పార్టీ రూల్ చేసి పాపం వాళ్ళేమి బీఆర్ఎస్ పార్టీ చేసిన దాన్ని పథకాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బంది కూడా కలిగించట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మంచి అభిప్రాయం ప్రజలకు వచ్చింది. తర్వాత రెండవది బీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు పాపం సిటీ వారికి వచ్చేసరికి కరెంటు బ్రహ్మాండంగా ఇచ్చారు, వాటర్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఒక 5 నిమిషాలు కూడా కరెంటు తీసేవారు కాదు. దాంతో అద్భుతమైన పార్టీగా వాటర్ పాపం కేసీఆర్ గారు చక్కగా వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారని ప్రజల్లో ఒక అభిమానం అయితే ఉంది. అయితే ఇక బీజేపీ దూసుకొచ్చింది. మరి ఇదే బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకు వేయలేదు వీళ్ళంతా? అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ నెంబర్ 1 టీఆర్ఎస్ పార్టీకి సమవుజ్జీ పార్టీ అన్నట్టుగా వచ్చేసింది. బీజేపీ సడన్గా కనుమరుగైపోయింది, గ్రహణం పెట్టేసింది. దానికి పెట్టేసి రేవంత్ రెడ్డి దూసుకొచ్చేసి అనుకోకుండా, అది లక్ అంటారు దాన్నే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అండ్ వండర్ఫుల్గా చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళందరినీ తోలేస్తారు, సెటిలర్స్ అని భయభ్రాంతులకి గురి చేసినట్టుగా ఉద్యమ పార్టీ స్టైల్ అది. అప్పుడు ఉద్యమం చేయాల్సిన విధానం అది. సో ఆ విధంగా చేసి గోడ కట్టేస్తానన్నారు అసలు కేసీఆర్ గారు. అసలు నవ్వుకొని చచ్చిపోయారు జనం అంతా కూడా. ఈ సంక్రాంతికి గ్యాంగ్లు వెళ్ళిపోతారు కదా, గోడ కట్టి పడేస్తానన్నాడు ఆయనకి మండిపోయి. పెట్టేస్తే ఇంక రాలేరు అనమాట. సూపర్. అలాగా ఈ ఎలక్షన్ టైంలో వీళ్ళు కూడా ఇప్పుడు మొన్న అలాగే వెళ్ళిపోయారు ఇంచుమించు. సో తెలంగాణలో కూడా బాధ్యత పెరిగిపోయింది ఓటర్స్కి. బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్ శాతం పెరిగింది వీళ్ళకి. ఎక్కడ కూడా బ్రహ్మాండంగా వేశారు. అయితే మరి రూలింగ్ చేసేటటువంటి గవర్నమెంట్కి వేసుకుంటే ఏమైనా కలిసి వస్తుంది కదా. మామూలుగా ఎప్పుడో ఓడిపోయిన పార్టీకి ఎందుకు వేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి, అంటే ప్రజలు చెప్పుకున్న దాన్ని బట్టి మనం చెప్తున్నాం, అది కొంచెం తక్కువగా పడ్డాయి. అండ్ నెక్స్ట్ అనూహ్యంగా బీజేపీ పార్టీ తెర మీదకి వచ్చిందనమాట. ఇప్పుడు మోడీ గారిని గెలిపించాలా, దేశాన్ని ఏదో చేసేసేయాలా అనే స్లోగన్స్ చెప్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి దాని రీత్యా మరి బీజేపీ పార్టీకి కొన్ని ఓట్లు పడ్డాయి. దానివల్ల వ్యక్తిగతంగా చూడలేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారా, ఆయన నుంచున్నారా, ఆయన గెలిపిద్దామా, లేకపోతే కిషన్ రెడ్డి గారా, ఈయన్ని గెలిపిద్దామా, అలా చూడలేదనమాట జనం. వ్యక్తులతో సంబంధం లేదు. మనం
మా భారతీయ జనతా పార్టీ ఏదో ఒక డెవలప్మెంట్ అనేటటువంటిది ఇండియాని తీసుకొచ్చారు. తర్వాత ఇండియన్ రెవెన్యూ అమౌంట్ పడిపోకుండా ఆపారు, డాలర్స్ పక్కన నుంచో పెట్టారు, యుఎస్ పక్కన నుంచో పెట్టారు మోడీ గారు అనే ఒక రకమైన అభిమానం వల్ల కొన్ని సీట్లు మనకు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. అయితే అసలు కాంగ్రెస్ పార్టీకి లేనట్టుగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా. బీఆర్ఎస్ పార్టీకి ఆ వైభవం తగ్గిపోయింది కాబట్టి ఇంకా కొంతకాలం పడుతుంది పుంజుకోవడానికి. కాబట్టి జాతకరీత్యా మనం చెప్పాలనుకున్నప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీకి మనకి కొన్ని ఓట్లు, అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా కొన్ని ఓట్లు పడ్డాయన్నమాట. టీఆర్ఎస్కి స్వల్పంగా పడ్డానికి అవకాశాలు ఉన్నాయి. అదే ప్రజలు కూడా బయటకు వచ్చి ఓట్లు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పేది అదే. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.